హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత చేస్తున్నాను లాంగ్ వీడియో. ఇవాళ మనము స్మోకీ చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాము. చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకే ఫ్లేవరే కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసుకుందాము. దీనికి ముందుగా మనము బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. బోన్లెస్ చికెన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని నేను డీప్ ఫ్రై చేయట్లేదు, ఊరికి నార్మల్గానే ఫ్రై చేస్తాను. స్మాల్ పీసెస్గా కట్ చేసుకొనేసి దీనికి మనం కొద్దిగా పసుపు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీలోకి కొద్దిగా తెల్లపాయలు తర్వాత ఓ 4 గ్రీన్ చిల్లీ, స్పైసీ మీకు ఎంత కావాలో అంత స్పైసీకి తగ్గట్టు గ్రీన్ చిల్లీ, కొద్దిగా కొరియాండర్, కొద్దిగా అల్లం ముక్కలు, తెల్లపాయలు, గ్రీన్ చిల్లీ, కొరియాండర్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ అది మిక్సీ పట్టేసుకున్నాం కదా, కొద్దిగా ఇలా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. వద్దు అంటే స్కిప్ చేయొచ్చు, లేదంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ అంతే ఆయిల్, సాల్ట్, పసుపు వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇది గ్రీన్ చిల్లీ ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ చేసుకున్న దాన్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేసుకొని ఫుల్గా ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టినా కూడా బాగా మ్యారినేట్ అవుతుంది. ఇది ఫుల్గా బాగా కలిపేసుకోవాలి. మనము దీన్ని ఫ్రిడ్జ్లో కానీ పెడితే ఒక 10 మినిట్స్ పీసెస్ అనేటివి ఫుల్ సాఫ్ట్గా అయిపోతాయి, స్మూత్గానే ఉంటుంది. మనకి పీస్ అట్లా అనేది ఉండదు, స్మూత్గా వస్తుంది. మసాలా అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత దీనికి క్యారెట్, క్యాప్సికము, క్యాబేజీ అన్నీ చిన్న చిన్నగా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసుకొని మళ్ళీ ఇందులోకి ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ మనం అది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక హాఫ్ అన్ అవర్ అన్నా వదిలేస్తే బాగా మ్యారినేట్ అవుతుంది. అది మనకి బాగా మ్యారినేట్ అయినప్పుడు అది మనకి తినేటప్పుడు ఆ పీస్కి అంతా పట్టుకొనేస్తుంది కదా, అది బాగా తెలుస్తుంది. మనం అన్నీ చిన్న చిన్న ముక్కలుగా ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం ఆల్రెడీ అది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. ఆ మ్యారినేట్ చేసి పెట్టుకున్న దాన్ని ఇలా ఆయిల్లో వేసుకొని కొద్దిసేపు 10 to 15 మినిట్స్ వదిలేయాలి. అప్పుడు మనకి పీస్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇందులోకి మళ్ళీ వాటర్ ఏమీ ఇంకా యాడ్ చేయను. ఆ స్టీమ్కేను ఆ కొద్దిగా ఆయిల్కేను అది ఫుల్గా సాఫ్ట్గా అయిపోతుంది. అది స్మాల్ పీసెస్ కదా, సాల్ట్ అన్నీ మనం ఆల్రెడీ వేసి పెట్టుకున్నాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇది సాఫ్ట్ అయిన తర్వాత ఇలా కొద్దిసేపు వదిలేస్తే సాఫ్ట్ అయిపోతుంది. సాఫ్ట్ అయిన తర్వాత ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తుంది. బ్రౌనిష్ కలర్ గోల్డెన్ బ్రౌన్ లాగా ఇలా ఉడుకుతుంది కదా. ఇలా ఉడికిన తర్వాత దీన్ని మనము పక్కకు తీసి పెట్టుకోవాలి. పక్కకు తీసి పెట్టుకొనేసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 10 to 15 మినిట్స్ ఇట్లా వదిలేస్తే మనం ఇంకా అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అది మాడుకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం అది ఉడికిపోయింది కాబట్టి సాఫ్ట్గా అయిపోయింది, పీసెస్ అనేది సాఫ్ట్గా అయిపోయింది. అందుకని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. పక్కకు పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంటే బాగుంటుందనేసి కొద్దిగా వెజిటేబుల్స్ ఎక్కువ వేసాను నేను. మనం అదే ఆయిల్లోకి ఆనియన్ వేసుకొని అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాన్ని వేయించుకోవాలి. ఆయిల్లోకి గోల్డెన్ బ్రౌన్ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత మీకు ఈ స్పైసీ ఇంకా కావాలంటే
మీరు గరం మసాలా కానీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. స్పైసీ మాకు అది సరిపోతుంది, పిల్లలు అంతా తింటారు కాబట్టి నేను స్పైసీ అనేది ఇంకా యాడ్ చేయలేదు. సాల్ట్ కూడా మనం ఆల్రెడీ చికెన్లోకి మ్యారినేట్ చేసేటప్పుడు కొద్దిగా వేస్తాము, రైస్లోకి కొద్దిగా వేస్తాము. సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలి. మనం అది గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా ఆనియన్స్, గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత క్యాబేజు, క్యాప్సికము, క్యారెట్ అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా 2 మినిట్స్ 3 మినిట్స్ అంతే. మరీ ఎక్కువగా వదిలేస్తే ఇది ఫుల్ సాఫ్ట్ అయిపోతాయి. ఆ వెజిటేబుల్స్ అనేటివి చాలా సాఫ్ట్ అయిపోతాయి. తినడానికి మనకి అక్కడక్కడ మనకి అవి తినడానికి బాగా అనిపించదు. అందుకనేసి 2 to 3 మినిట్స్, ఒక 1 మినిట్ వదిలేసినా చాలు. మనకి క్యాబేజ్, క్యాప్సికమ్ అంతా మనకి తొందరగానే మగ్గిపోతుంది. క్యారెట్ కూడా మనకి తొందరగానే ఆ వాటర్కి స్టీమ్ అయిపోతుంది. 1 మినిట్ 2 మినిట్స్ చాలు మగ్గడానికి. ఎక్కువసేపు మగ్గిస్తే ఆ క్యారెట్ అవంతా కూడా ఫుల్ సాఫ్ట్ అయిపోతాయి. మనం తినడానికి అంతా ఏమీ బాగుండదు. ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా అన్నీ ఫుల్ మగ్గిపోయినాక, ఫుల్గా మగ్గిపోతుంది కదా, మగ్గిపోయిన తర్వాత మనము దాన్ని 3 లేయర్స్ చేస్తాము. కొద్దిగా చికెన్ పక్కకు పెట్టుకొని అందులోకి కింద కొద్దిగా చికెన్ వదిలేసి దాని మీద కొద్దిగా రైస్ వేసుకున్న తర్వాత దానిపైన ఇంకా కొంచెం మళ్ళీ చికెన్ పక్కకు పెట్టుకున్నాం కదా ఫ్రై అయ్యేది, ఆ ఫ్రై అయ్యేది కూడా దీనిపైన వేసుకోవాలి. వేసుకొని ఇందులో అది లేయర్స్ లాగా వస్తుంది. మీకు కావాలంటే కొద్దిగా మిల్క్, పసుపు కూడా యాడ్ చేసుకొని దానిపైన వేస్తే మీకు కలర్స్ అనేది వస్తుంది. ఇలా 2 లేయర్స్గా చేసుకున్న తర్వాత మనకి మళ్ళీ దీనిపైన రైస్ 3 లేయర్స్ ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ కొద్దిగా రైస్ వేసుకొని పెట్టుకోవాలి. అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే ఎంత బాగుంటుందో. మళ్ళీ మనము ఇంకో లేయర్ రైస్ వేస్తున్నాము. ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత దీన్ని 1 మినిట్ 2 మినిట్స్, మనం ఆల్రెడీ రైస్ కుక్ చేసేస్తున్నాం కాబట్టి 1 మినిట్స్ 2 మినిట్స్ వదిలేస్తే చాలు. ఎక్కువసేపు వదలాల్సిన అవసరం లేదు. అది స్టీమ్ అయిపోతుంది. స్టీమ్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఇప్పుడు కొద్దిగా బటర్ కానీ గీ కానీ ఏదైనా మీకు అది ఆప్షన్లో ఉంటే ఆ ఆప్షన్. గీ కావాలంటే గీ వేసుకోవచ్చు, బటర్ కావాలంటే బటర్ వేసుకోవచ్చు. ఇలా బటర్ వేసుకొని అందులోకి పెట్టేసుకొని మనం ఆల్రెడీ అందులోకి పెట్టేసుకొని దీంట్లో ఇది వేసేస్తే అది స్మోకీ, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. స్మోకీ ఎంత మనము ఆ వాసనకి తినాలి అనిపిస్తుంది. అంత బాగుంటుంది ఆ స్మెల్. స్మోకీ ఫ్రైడ్ చికెన్ రైస్ మీరు ఒకసారి ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.